సీఎం రేవంత్ రెడ్డిపై సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్పొరేట్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పివి కృష్ణారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రమేయంతో స్కామ్ జరిగిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్విడ్ ప్రోకో జరిగిందని బక్కా జడ్సన్ వివరించారు. మెగా కంపెనీ 148 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కాంగ్రెస్ పార్టీకి అందజేసిందని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను బక్కా జడ్సన్ చూపించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్లను పొందిందన్నారు. ఇది ముమ్మాటికి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. తెలంగాణ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ గారికి పూర్తి ఆధారాలతో కూడినటువంటి పూర్తి ఆధారాలు, ఇలా ఎవ్వరు కూడా తప్పించుకునేకి లేదు. ఈ ఆధారాలగిన నిష్పక్షపాతంగా యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు చేపడితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి అంటే పివి కృష్ణారెడ్డి మరియు ఈ స్కామ్కు మొత్తం కోఆర్డినేషన్ చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఈ నలుగురు కూడా జైలుకు పక్కా పోతారు. దయచేసి ప్రెస్ నోట్లో నేను వేం నరేందర్ రెడ్డి పేరు రాసి మర్చిపోయినా. వేం నరేందర్ రెడ్డి పిటిషన్లో వేం నరేందర్ రెడ్డి పేరు ఉన్నది. ఇందులో ఇలా ముఖ్యమైన స్కామ్ ఇందులో ఏంటంటే మ్యానిపులేషన్, క్రిమినల్ కుట్ర, ప్రజా నమ్మకాన్ని తూట్లు పొడవడం ముఖ్య భూమిక నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, పివి కృష్ణారెడ్డి మెయిల్, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇంకా అదర్స్ అంటే వేం నరేందర్ రెడ్డి, కొంతమంది అధికారులు కూడా వీళ్ళందరూ వస్తారు. ఇక వాళ్లకు అత్యధికమైన ముడుపులు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపకంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 148 కోట్ల రూపాయలు మెయిల్ అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపెనీ ద్వారా మెయిల్ ద్వారా మరి వారికి ఇవ్వడం జరిగింది. ఇగో ఆధారం, ఇది ఆధారం, ఇది మీ వెబ్సైట్లలో చూసినా దొరుకుతుంది. కాబట్టి ఈ డబ్బు తీసుకున్న తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న వర్కులు కానీ పనులు కానీ మొత్తం నీకు లాభదాయకంగా చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది అంతేకాకుండా మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి నేను అంటే ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లు ఫేవర్కి వచ్చినాయో నేను కాంగ్రెస్ పార్టీకి రావాలంటే నాకు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం నాకు అప్పచెప్పాలి, వాళ్ళని గెలిపించే బాధ్యత నాదని ఆయనతోని ఫండింగ్ చేపించినందుకు నాకు లాభదాయకంగా రేపు వరకు లేకపోతే నాకు లాభం చేయాలని వీళ్ళిద్దరు వ్యాపారవేత్తలు, ఒకరు మంత్రి రూపంగా ఇంకోటి కార్పొరేటర్ ముసుగులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రేవంత్ రెడ్డి ఇది ఒప్పందం. అయితే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏప్రిల్ 17, 2023 8 కోట్ల రూపాయలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చింది. వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ అక్టోబర్ 10, 2023 50 కోట్ల రూపాయలు ఇచ్చింది, అంటే కోటి రూపాయల డినామినేషన్ వేసి ఇచ్చింది. నవంబర్ 2023 అంటే 21 తారీఖున 60 కోట్ల రూపాయలు కోటి డామినేషన్ పెట్టించింది. మొత్తం కలిసి వెస్టర్న్ యూపీ కంపెనీ 110 కోట్ల రూపాయలు ఎలక్ట్రాల్ బాండ్ రూపంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఈపిసి పవర్ లిమిటెడ్, ఇది కూడా ఇవన్నీ కంపెనీలన్నీ కూడా మెగా కృష్ణకు సంబంధించినటువంటి నవంబర్ 25, 2000 తారీఖుతో సహా చెప్తున్నా. నవంబర్ 21, 2023 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఒక ఎస్పీ ఒకటే మొత్తం 30 కోట్లు, అంటే టోటల్గా పివి కృష్ణారెడ్డి మెగా కంపెనీకి వెళ్ళి ముట్టినాయి 148 కోట్ల రూపాయలు ముట్టినాయి. ఇవి ఎప్పుడు ముట్టినాయి? ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అక్టోబర్, నవంబర్ 2023, అంటే రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకు పోయిన టైంలో రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ఏటీఎం పట్టుకొని ఇక్కడ హైదరాబాద్లో తిరిగినప్పుడు, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ఏటీఎం అప్పుడు మెగా కృష్ణారెడ్డి తీసుకుపోయి ఏఐసీసీలో పెట్టుకున్నాడు. ఆ ఏటీఎం ఇప్పుడు ఇక్కడ లేదు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏఐసీసీ ఆఫీసులో పెట్టుకున్నాడు ఆ ఏటీఎం మెగా కృష్ణారెడ్డి. ఆ టైంలో అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో 140 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రాల్ రూపంగా. కాబట్టి ఆ రోజు
మరి పూర్తిగా ఎన్నికల ఉల్లంఘన కూడా జరగడం జరిగింది.